కేంద్ర బడ్జెట్ సమావేశాలపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి మంచి కేటాయింపులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. గత బడ్జెట్లో ప్రతి రంగంలో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు సాధించామని, పోలవరం జాతీయ రహదారులకు ఇప్పటికే అధిక నిధులు సాధించామని తెలిపారు. గడిచిన 7 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా లాస్ట్ బడ్జెట్ 2024 ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిన బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం, దాంట్లో క్లియర్గా ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపేట వేయడం జరిగింది. దాన్ని కేవలం బడ్జెట్లో పెట్టడమే కాదు, గడిచిన 7 నెలల నుంచి కూడా ప్రతి రంగంలో కూడా మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మ్యాక్సిమం మనం తెచ్చుకోగలిగాం. అటు పోలవరం అయితే కానీ, అమరావతికి అయితే కానీ, అలాగే ఏదైతే ఇండస్ట్రియల్ నోట్స్ ఉన్నాయో వాటికైతే కానీ, నేషనల్ హైవేస్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనము ఈ 7-8 నెలల నుంచి కూడా మ్యాక్సిమం ఫండ్స్ మనం తెచ్చుకోగలిగాం. దీంతో పాటుగా మీరు చూసారు ఈరోజు న్యూస్ కూడా, కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. అది కూడా ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి. ఇలా కేవలం ఒక ప్రాంతాన్ని, ఒక 2-3 జిల్లాలనే కాకుండా ఆల్ ది వే ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి జిల్లాని కూడా అభివృద్ధి పదంలో నడిపించేదానికే ఈ 7 నెలలు కూడా పూర్తిగా సమయం కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరగబోతా ఉన్నాయో వాటిలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంచిగా ఏదైతే మనకి రావాల్సి ఉందో వాటి గురించి తప్పకుండా మేము అన్ని విధాలుగా కూడా అడిగేదానికే ఉన్నాము. అవి వస్తాయని కూడా గట్టిగా ఆశిస్తూ ఉన్నాం. బడ్జెట్లో పెట్టడం కాదు, వచ్చే 1 ఇయర్ కూడా వాటిని సాధించేదానికి అన్ని విధాలుగా సాయశక్తులుగా మేము అందరం కూడా 16 మంది ఎంపీలు ఉన్నాము లోక్సభలో, అలాగే 2 రాజ్యసభలో ఉన్నారు. మొత్తం 18 మంది కూడా వాటిని రాబట్టుకునేదానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి